పరిశుద్ధుడు జీవముల దేవుడు లోకరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన చక్కని ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని పిల్లారా? అందరూ బాగున్నారా? ఉదయకాలం నుంచి దేవుని యొక్క మాట మనకు ఎంతగానో ధైర్యపరుస్తుంది, బలాన్నిస్తుంది. ఈ లోకపరమైన శత్రు పోరాటాలు, ఈ లోకాన్ని మనం జయించాలంటే దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క మాట మనకు ఎంతగానో అవసరం. మన శక్తిని బట్టి, మన జ్ఞానం బట్టి, మన బలం బట్టి ఏమి చేయలేము. కానీ దేవుని యొక్క మహాకృప ద్వారా మనం సమస్తం అన్ని విషయంలో ఆయన మన తోడై ఉండి జరిపిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, ఏ పోరాటం పోరాడుతున్నప్పటికీ నువ్వు దిగులు చెందవద్దు, బలహీనపడిపోద్దు, కృంగిపోద్దు. దేవునికి తోడై ఉన్నాడు. నిన్ను నన్ను ప్రేమిస్తున్న అద్భుత వాక్యం అందరం కలిసి చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 8వ వచనం. నీ వెళ్ళిన చోట్లలో నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని ముందర నిల్వనీయక నిర్మూలన చేస్తేని లోకంలోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలగజేయుదును. ఈ ఉదయకాల సమయంలో దేవుడిస్తున్న అద్భుతమైన వాగ్దానము మన జీవితంలో నీతిగా, పరిశుద్ధతంగా, యథార్థంగా మరి జీవిస్తున్నప్పటికీ అనేకమైన వ్యతిరేకాలు, అనేకమైన పోరాటాలు, అనేకమైన మనకు ఆటంకాలు ఎదురవుతాయి. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఏదైతే మరి ఆటంకాలు ఎదురవుతున్నాయో, మరి నీ జీవితంలో భయము, భీతి కలిగే సంఘటనలు ఉన్నాయో, నువ్వు ఒక పని పూనుకోవాలనుకుంటున్నావు, అయినప్పటికీ ఆటంకాలు, ఒక పని చేయాలంటున్నప్పుడు విరుద్ధంగా నీకు ఏదో ఒక సమస్యలు ఏర్పడుతున్నాయి. తద్వారా నువ్వు కృంగిపోతున్నావు, బలహీనపడిపోతున్నావు, అధైర్య చెందుతున్నావు. ఏమి చేయాలా, ఎటు వెళ్ళాలా, ఎవరు సహాయం కోరాలని చెప్పేసి నువ్వు ఆలోచనలో అటు యొక్క స్థితిగతులు ఉన్నావేమో. కానీ ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏంటంటే, నీవు వెళ్ళిన చోట్ల నేను నీకు తోడుగా నీడుగా ఉంటానన్న వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడే నీకు తోడై ఉండి నీ కార్యకలాప విషయంలో, నీ పనుల విషయంలో, నీ ప్రయత్నం విషయంలో, నీ మార్గం త్రోను సరళం చేసి నీకు తోడై ఉండి నీకు విజయము, నెమ్మదిని, సమాధానం అనుగ్రహిస్తా అంటున్నాడు దేవుడు వాగ్దానం ఇస్తున్న ప్రియ సహోదరి సోదరుడా. అదేవిధంగా నీకు వ్యతిరేకంగా, అంటే నీకు వ్యతిరేకంగా నీ కార్యకలాపాలకు, నీ పనులకు ఎవరైతే ఆటంకం కలిగిస్తూ నీ ద్వేషించే వారైతే ఎవరైతే ఉన్నారో వారిని ఎదుట ఉండకుండా నీ ముందర నిర్మూలన చేసి తినని వాగ్దానం. నిర్మూలన చేస్తానో చేయబోదు, నిర్మూలన చేసి తిని అంటే ఆల్రెడీ కార్యం జరిగిపోయినది మనకి భావించాలా. దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నీకు తోడై ఉన్నాడు. నువ్వు ఏదైనా ప్రయత్నంలో ఉన్నావేమో, లేకపోతే అబ్రోడ్కి వెళ్ళి ఎడ్యుకేషన్ విషయంలో, ఎగ్జామ్ ఎంట్రన్స్ విషయంలో, మరి బయట దేశాలు ఉద్యోగ ప్రయత్నాలలో, ఈ లోకపరంగా వ్యాపారం చేయాలని, నూతన గృహం కట్టుకోవాలనుకుంటున్నావో, లేకపోతే ఉద్యోగ ప్రయత్నంలో ఉద్యోగం వ్యతిరేకంగా మరి నీ పరిస్థితులు ఏర్పడుతున్నావేమో, మరి భయంకర స్థితిలో నువ్వు ఉన్నావేమో, కుటుంబ పోరాటాలు ఉన్నావేమో, లేకపోతే శత్రు పోరాటాలు ఉన్నావేమో, లేకపోతే భార్యాభర్త విడిపోయి సమాధానం లేక సమాధాన పడాలంటే నువ్వు ఆ ప్రదేశానికి వెళ్ళి నువ్వు దిగులు చెందు భయంతో ఉన్నావేమో. కానీ దేవుడు అంటున్న మాటను, నీవు వెళ్ళి చోటనే నీకు తోడైనడుగా ఉంటాను. ఆయన తోడుగా ఉండడమే కాకుండా నిన్నెవరైతే ద్వేషిస్తారో, నిన్నెవరైతే బాధ పెడతారో, నిన్నెవరైతే అవమానిస్తారో, ఎవరైతే నిందిస్తారో వారిని ముందర నిలవనీయకుండా నిర్మూలం చేస్తానని వాగ్దానం ఇస్తున్న ప్రియ సహోదరు. ధైర్యం కలిగి ఉండండి, బలం కలిగి దేవునికి తోడై ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు కృంగిపోవద్దు. ఈ లోకపరమైన అనేకమైన శత్రు పోరాటాలు ఎదురవుతానికి దేవుడిని తుండి వారి ఎదుటనే నువ్వు ఎవరైతే అవమానించారో, ఎవరైతే బాధపడ్డారో, ఎవరైతే ద్వేషించారో, ఎవరైతే నీ కార్యకలాపం ఆటంకం కలిసి వారి ముందని ఈ లోకంలో మళ్ళీ పేరు, గనులకు ఇచ్చిన పేరు కంటే పేరు నీకు కలగజేస్తానని వాగ్దానం ఇస్తున్న ప్రియ సహోదరు. చూడండి, దేవుడు ఎంత ప్రేమగల దేవుడు. నీ జీవితంలో గొప్ప గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ లోకపరమైన అనేకమైన శ్రమలు, నిందలు, అవమానాలు అనుభవిస్తున్న వెరిగి ఆయన ప్రియకుమారు రక్షకు లోకాన్ని పంపించి నీకు విడుదల, విమోచన కలగజేశాడు. నీకు తోడై ఉంటాడు. నేను ద్వేషించే వారు నీకు ఉండకుండా నిర్మూలం చేస్తాడు. ఈ లోకంలో గనులకు కలిగి ఉన్న పేరు నీకు కలగజేస్తాను, నేను ఆశీర్విస్తానంటున్నాడు. నీకు వాగ్దానం ఇచ్చి నేను ఆశీర్వించడమే కాకుండా మంచి పేరు, మంచి ఖ్యాతి కలిసి స్థిరపరుస్తాను, బలపరుస్తున్నాను. నువ్వే విషయం కృంగిపోవద్దు, ఏ విషయంలో బలహీనపడిపోవద్దు, ఏ విషయం కూడా నువ్వు ఆందోళన చెందవద్దు. ఈరోజు మాట్లాడుతున్నాను నీతో ప్రియ సహోదరి సోదరా, నీకు దేవుడు తోడై ఉన్నాడు. నీ అనారోగ్యం బట్టి నువ్వు బాధపడవద్దు, నీ యొక్క స్థితిగతులను బాధపడదు, నువ్వు అప్పుల సమస్యను బాధపడద్దు. దేవునికి తోడై ఉన్నాడు. నీకు వ్యతిరేకంగా ఏదైతే వ్యతిరేకంగా దేవుడు అనుమతిస్తే ఆ దేవునికి తోడై ఉండి దాన్ని యొక్క నీ ఎదుటికి రాకుండా నిర్మూలన చేసిండు. తద్వారా నీకు విశ్రాంతి, సమాధానం, నెమ్మది నీకు కలగజేస్తారు. కాబట్టి ధైర్యం కలిగి ఉండండి. ఈ లోకపరమైన భయానికి, ఈ లోక మనుషులు చేసే వ్యతిరేకను కృంగిపోతూ బలహీనపడు. దేవునికి తోడై ఉన్నాడు. దేవుడు తప్పక నీ జీవితం గొప్ప కార్యం చేస్తాడు. ప్రియ సహోదరి సహోదర, ఈ వాగ్దాన్ని నా జీవితం అందరి నెరవేరాలని మనందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం.
తండ్రి నీకు వందనములయ్యా. ఉదయకాల సమయంలో ఎంతమంది నీ ప్రియబిడ్డల వాగ్దానం చూస్తున్న వాళ్ళ జీవితం గొప్ప కార్యం జరిపించినయ్యా. వారు ఏ పని పూనుకుంటున్నారో, ఏ ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నారో, ఏ ప్రయత్నంలో ముందు కొనసారు వారికి తోడుగా నిడుగుండి అయ్యా, వారి జీవితం తండ్రి వాళ్ళ వ్యతిరేకులను, వారి ద్వేషించే వారిని, అవమానించే వారి ముందర నిర్మూలన చేసి వారికి గొప్ప జీవితాన్ని, గొప్ప భవిష్యత్తు అనుగ్రహించి విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు అయ్యా. మా ప్రియులు ఈ వాగ్దానం చూస్తున్న వాళ్ళ కుటుంబాన్ని రక్షణ కార్యం జరిపించండి అయ్యా. ఏ శోధకు విడిపించండి అయ్యా. అయ్యా, లోకంలో గనులుగానే పేరు, ఖ్యాతి, మంచిని ఆ కుటుంబాలకు, ఆ వ్యక్తికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. శత్రు పోరాటం విడిపించండి అయ్యా. శోధకుడిని జయించే శక్తిని దయచేయండి అయ్యా. ఎంతమంది భార్య భర్తలు విడిపోయిన వాళ్ళ కుటుంబాన్ని కట్టి నీవే మహిమ పొందుకుని అడుగుతున్నావు తన సమాధానం దయచేయండి అయ్యా. రక్షణ లేకుండా రక్షణ దయచేయండి. బలహీన బలపరచండి. కృంగిన వాళ్ళు లేవనెత్తండి. ఏ ఆధారం లేక ఏ పని చేయాలో అర్థం కలిసి వాళ్ళకు మార్గము, జీవం, సత్యం, ఆధారం నీవే కాబట్టి వాళ్ళ కార్యక్రమం తోడండి, వాళ్ళకి మార్గం చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆత్మీయ పడిన బిడ్డలు లేవనెత్తండి. అనారోగ్య స్థితిలో వాళ్ళకి సంపూర్ణ స్వస్థత దయచేయండి. అప్పుడు భయంకర శాపనుసరికి విడుదల విమోచన దయచేయని అడుగుతున్నాం తండ్రి. అవి ఉదయకాల సమయం 10th క్లాస్ రాసిన విద్యార్థుల పట్ల నీ కృప చూపించండి. వాళ్ళు మంచి ఆరోగ్య, జ్ఞానం, బలం దయచేయమని, ధైర్యం అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ వాగ్దానం చూసిన ప్రతి ఒక్క ప్రియవర్లని నీ పరిశుద్ధాత్మ ఈరోజు ఈ వాగ్దానం నెరవేర్చి నువ్వే మహిమ పొందుకోమని ఈరోజు ఈ వాగ్దానం షేర్ చేసిన బిడ్డల పట్ల, సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబం పట్ల, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో ప్రతిరోజు దీన్ని ఆదరిస్తూ చూస్తూ వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశ్రయించి మహిమ పొందుకోమని ఈ వాగ్దానాన్ని చూస్తున్న ప్రతి గొప్ప కార్యం జరిపించి సమస్త మహిమ ఘనత పొందుకొని ఆ కుటుంబాన్ని దీవెనకరంగా మార్చమని యేసుని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాగ్దానం అనేక మంది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోకపోతే చేసుకోండి. ఎందుకంటే దేవుడు వాక్యం అనేక మంది షేర్ చేయాలా, అనేక మందికి మనం పంచాలా. వార్త మళ్ళీ అనేకమైన లోకపరమైన వార్త అనేక మందికి పంపిస్తుంటాం. కానీ దేవుని యొక్క స్వార్థ పంపించడం వల్ల నీవు, నీ కుటుంబం ఆశించబడుతుంది, దీవించబడుతుంది. ఈ యొక్క వాగ్దానం ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరు ఈ కడవరి మందిర పరిచయను మీరు ఆశీర్వించేలాగా ప్రార్థన చేయండి, విస్తరించేలా ప్రార్థన చేయండి. ఈ యొక్క పరిచయను మీరు కూడా సహకారం ఉన్నారు ప్రభువును కూర్చి మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు.